మా అవ్వను బలకరిచ్చిపోదాము, మనకి వీడియోలు బాగా వస్తాయి అని చెప్పి ఆపినాడు. ఎందుకే నేను డబ్బులు కూడా ఇప్పించుకుందామని చెప్పిన కదా, అది చెప్పు ఎందుకు? అది చెప్తే నువ్వు తిడతాదని. 100 200 పోతాం, 100 200 ఎలా నుంచి ఆడుంటది నీ కాడ. ₹1,00,000 అడుగు ఇచ్చేది మట్టు అటు అటు పక్కకు పదరాజు. పెద్ద నాకు ఇచ్చాను మాత్రం నాకు. వరుణ్ గారు చూడు, ఎవరు ఒరే వాడికి ట్రాలీ బ్యాగ్ వచ్చాం. ఎన్ని రోజుల తర్వాత వచ్చా? 20 డేస్. ఏంది మా ఇందాక నీ ఎత్తైనాడు వాడు. అట్ట చూడి మా నీ ఎత్తాడు వరుణ్ గాడు. నా ఎత్తు ఇంకా పిల్లలు మాట్లాడాలమ్మా. నేను పిల్లలు మాట్లాడి పెళ్లి చేసి బుజ్జి కన్నా ఉడితే అయ్యని నీళ్ళు వచ్చా రాజు. సో మొత్తానికి అయితే కనుక మా టూర్ అయితే కనుక స్టార్ట్ అయింది. ఈరోజు వెళ్తున్నాం మేము. ఉదయం 10:30 11:30 మాకు ట్రైన్ ఉంది హైదరాబాద్కి. ఈరోజు హైదరాబాదు, రేపు హైదరాబాద్లో ట్రైన్ ఎక్కి ఉజ్జయిన్. మా ఫస్ట్ ఊరు అయితే ఉజ్జయిన్ వెళ్తున్నాం. ఉజ్జయిన్ తెలుసా నీకు? ఉజ్జయమా? ఉజ్జయిని. ఆడ సామికి మంద ఆపితే తాగుతాడు గుట్ట 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 గుట్ట. మీ సార్లు తాగటోళ్ళే సరాయిలు సిగరెట్లు కూడా తాగుతాడు సామి. తాగుతాడు. నైవేద్యంగా కావాలంటే నువ్వు ఇచ్చిన ₹100 కోట కొనుక్కుపోయి ఇచ్చా, మంచిదంట. నువ్వు నమ్ముతున్నావు నమ్మట్లేదా? ఇది నమ్ముతానబ్బా. కోట తాగుతాడు స్వామి అని. ఆపలడ్డు పాపను ఏంటి అదో ఎట తప్పుతున్నారు? అదో మందు బాటిలు ఉందిలే. ఉండు ఇంకా చూపిస్తా. మందు తీసుకొని పోతున్నాడు చూడు గుళ్ళకి అందరూ. అయితే ఇప్పుడు నీ మనోడు మందా? అదే నిజమేనా? మందులు కొని తాపే దేవునికి? నిజమేమా? నీకు అర్థం కాకుండా అదే నీకు బుర్ర తక్కువ నీకు తెలియదంటే ఏమో ఇక్కడ చూడదు. అదో మందు వచ్చున్నారా? కొన్నిట్లో మందు వచ్చున్నారు చూడు. మందు వచ్చి సాయంకి నైవేద్యంగా తప్పుతారట. బీరు పోసి బీరు కాదు, అది పెద్ద క్వార్టర్ పెద్దది. అదే అర్థమైంది ఇప్పటికైనా? అమ్మవారు లేవానే. ఆమె అమ్మవారు కాదు, ఆయన కాలభైరవుడు. కాలభైరవుడా? ఇట్లా రకరకాల వింత వింతైన గుళ్ళన్నీ తీసుకొని వచ్చాం మేము. దయ్యాలు ఉండేటివి, దయ్యాలు లేనివి, దయ్యాలు బట్టి ఊగేటివి, రకరకాలు తీసుకొని రా చూచాం మేము. గుర్తి ఇంతకు ఇప్పుడు మందు వస్తారంటే నమ్మినబ్బా. మందు వచ్చంటే దామా రామా చిట్టి తల్లిదా. బక్కగా అయింది దెబ్బకి, జ్వరం వచ్చి బిడ్డకి. మొహం చూడు చిన్నగా అయింది కదమ్మా మొహం. మొహం బుగ్గలు గిగ్గలు అన్ని కరిగిపోయినాయి ఒక దెబ్బకి. ఏది 20 రోజులు ఊరికి పోతానా నాన్న? ఎన్ని రోజులు? 2 రోజులు కాదు, 20 డేస్. 20 డేస్ చాలా రోజులు. వాడు చెప్తాడులే వరుణ్ గాడు. చెప్పరు నువ్వు రాజు. బాగుండాయా? బాగుండాయిలే చూసు. ఎంచికేది బ్రా? ఎంచికే రాలేంగా? మీ అమ్మ కొనిచ్చిందా? మంచి పని చేసేది మీ అమ్మ మరి. సో మొత్తానికి జుట్టు కూడా అయ్యింది అంత బాగా అయింది దీనికి. లడ్డు టైయింది అంత బారుగుంది అంటున్నా. పెద్దలు టై ఇచ్చినట్టు బుడ్డది కాదు కాదు, ఇది ఇది ఊడిపోయిందిలే. ఇక్కడ ఊడిపోయింది, అది లాక్కొని ఉంటుంది. అంటే నువ్వు వీళ్ళకి బట్టలు ఏం తీసుకెళ్ళాడు? మన షూస్ అంటే ఏమి లేదు, బట్టలు ఉన్నాయి, షూలు బ్యాగే కావాలంటే బ్యాగ్ ఆర్డర్ పెట్టాను. షూస్ వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ పే కొట్టా. సర్లే పోయి రాపమ్మా, పోయొచ్చా మరి. నచ్చినాక పోయి క్షేమంగా పోయి లాభంగా రండి. లడ్డు నేను అయితే కనుక ఒక 1 వీక్ బ్యాక్ మా స్విమ్మింగ్ పూల్ ఉంది కదండి నాది పొలంలో ఇంటి దగ్గర, అక్కడ కొన్ని కలువ చెట్లు పీక్కొని వచ్చి వేసామండి. ప్రస్తుతం చూస్తున్నారా, ఒక కలువ పువ్వు కూడా పూచింది. వాటర్ మార్చక చాలా రోజులు అయిందండి, అంటే పెడితే మళ్ళీ నీట్గా వస్తుంది వాటర్. కానీ కలువ పువ్వు చూడండి, నేను వచ్చేసరికి నిజంగా ఇది మొత్తం పాండ్ అంతా నింపితే చాలా బాగుంటుంది. అలాగే ఏంటంటే మా చేపలకైతే సుమారుగా బాగా ఖర్చు పెట్టి ఎక్కువ ఫీడ్ బ్యాగ్, అంటే బేసిక్గానే 20 కిలోలు తెచ్చుకునేటోంది, ఈసారి 40 కిలోలు తీసుకొచ్చి పెట్టి ఇతనికి డైలీ కొంచెం మనీ ఇస్తానని చెప్పి మరీ వచ్చానండి. మనం వచ్చే వరకు వాటిని చూసుకోమని చెప్పాను. కొన్ని ఉన్నాయి, వాటికి పెట్టుబడి చాలా ఎక్కువ పెడుతున్నట్టే, కానీ వాటిని చూసినప్పుడల్లా నాకు ఎంత సంతోషం వస్తుందో, అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. సో అందుకోసం ఏంటంటే వాటిని ఎవరికి అమ్మట్లేదు, చూసుకుంటున్నా. చూద్దాం, ఇంకా పెద్దగా అవుతాయి కదా, చాలా పెద్దగా, అప్పుడు ఆలోచిద్దాం. కానీ ఒక లివింగ్ ఆబ్జెక్ట్స్ని మెయింటైన్ చేయడం చాలా కష్టమండి, ఎందుకంటే మన పనులన్నీ మానుకొని ఎక్కడికి వెళ్ళలేం వాటి వల్ల. లక్కీగా ఈరోజు వీళ్ళు మాకు దొరికారు.
ఇంతే పని ఇంకా నీకు దా. సో పొలము ఆల్మోస్ట్ నేను చేసిన పిచ్చి పనులకు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి, అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేశాను నేను, కానీ పొలం మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాల్సిన అవసరం లేదు. నా ఇల్లు తినే వరకు నేను పండించుకుంటే చాలు అనిపిస్తుంది అండి. ఎందుకంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాను నేను, అంటే అనవసరం. ఎవరు తినట్లేదు, ఎవరు తినడానికి డబ్బులు ఎందుకు, పైగా అది కూడా ఆర్గానిక్ అంటూ ఇంత గడ్డిలో ఇన్ని పాముల మధ్య బతకాలంటే కష్టంగా ఉంది. నేను ఏమనుకుంటున్నానంటే అవసరం ఉన్నంత వరకు నా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకొని మిగిలినంతా గడ్డి మందు కొట్టి పడదొప్పుతా. ఇప్పుడు చూడండి, ఇక్కడ బనానా గెల పండింది. గెల అమ్మితే 600 వస్తుంది ఈజీగా. కానీ 600 అమ్మాలంటే మాకున్న భౌగోళిక పరిస్థితుల వల్ల ఏంటంటే 300 పెట్రోల్కు ఖర్చులకే అయిపోతుంది. అంటే వేరే వాళ్ళు చేసుకుంటే ఇది చాలా మంచి లాభం, బట్ నాకు ఇది సెట్ కాదు. వెళ్తున్నాను ప్రజెంట్. చూడండి ఇంత గడ్డి ఇచ్చేది, అంత ఫిక్స్ అయిపోయాక మంచిగా నాకు అవసరం ఉన్నంత కొద్దిగా ప్రాంతాన్ని ఉంచుకొని ఇంట్లో తినగలిగినంత, మిగతా అంతా గడ్డి మందు కొట్టేసుకొని నీట్గా పెట్టుకుంటా పొలాన్ని. ఎన్ని బనానా గెలలు, అంటే నేను చెప్తుంది ఈ బనానా గెల గురించి కాదండి, తోట గురించి కాదు. ఆ పక్క దండిగా ఉంది, ఇంకా చాలా చాలా ప్లేస్ ఉంది. 3 ఎకరాల పొలం ఇది. అంటే ఏంటంటే మొన్న ఒక అమ్మాయి నాతో అంది, అందరూ మామూలుగా ఆడుకుంటే నువ్వు పొలంతో ఆడుకుంటున్నావు అని. నిజంగా అదే అనిపిస్తుంటుంది నాకు కూడా. ఎందుకంటే నేను ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు, చాలా లక్షలు తగలేసా. అంటే వృధా అండి. ఇప్పుడు చూడు, అక్కడ మునగాకు ఉంది, తినేటోళ్ళు లేరు. అరటి పూలతో కర్రీ చేసుకోవచ్చు, తినేటోళ్ళు లేరు. అంతెందుకు, ఇదో పసుపు చెట్టు, లోపల పసుపు చాలా ఉంటుంది, తినేటోళ్ళు లేరు. ఇలా ప్రతిదీ ఏంటంటే తినేది తక్కువ, వేస్టేజ్ అనేది 100 ఎక్కువ. సో ఇంత ల్యాండ్ నాకు అవసరం లేదు అనిపించింది. కొద్దిగా నా ఇంటికి సరిపడినంత ఒక అరెకర ఉంచుకోను, పావెకర ఉంచుకోను, మిగతాది అంత ఏంటంటే తీసేస్తా గడ్డి మందు ఇట్లాంటిది ఏదైనా కొట్టేసి. సరిపోయింది. ఈరోజు ఏంటంటే ఫిషెస్ గురించి బాధ కూడా పోయింది నాకు. ఇది నా ఫామ్ హౌస్ అండి. ఎంతోమంది ఇల్లు లేని వాళ్ళతో పోల్చుకుంటే ఇది చాలా పెద్దది. అంటే చాలామంది పెద్ద ఇల్లు కట్టన్నారు, ఫ్యూచర్లో డబ్బులు సంపాదిస్తే కడతాను. దీన్ని ఒక మంచి ఇల్లుగా తీర్చిదిద్దుతాను. కుదిరితే కనుక నా ఫామ్ హౌస్ని, ఈ ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని నేను బాగా నీట్గా రీమోడల్ చేయించేసి మంచి ఇంటీరియర్ చేయించేసి దీన్ని నేను ఫామ్ హౌస్ని అద్దెలకి ఇస్తారు కదండి, అట్లా రెంట్కి కూడా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే బాగా ప్లాన్స్ ఉన్నాయి చాలా, నా ఖర్చుకు తగ్గట్టు డబ్బులు కూడా వస్తాయి కదా. దీన్ని చాలా పెద్దగా ఉంటే కనుక అంటే వైడ్ యాంగిల్లో పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ ఒకటి ప్లాన్ ఉంది, ఈ చెత్త అంతా తీసేసేసి ఒక పెద్ద మంచం అండి, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, అంటే సుమారుగా 10 మంది కూడా కూర్చునేలాగా, అంటే తాళ్ళతోటి ఓ మంచం చూశాను యూట్యూబ్లో, అలాంటిది ఒకటి నేను చేయిద్దాం అనుకుంటున్నా. ఉన్నాయండి జీవితంలో ఎన్నో వాటికి నాకు డబ్బులు కావాలి. అంటే నా కోరికలు నేను నెరవేర్చుకోవడానికి, బతకడానికి పర్లేదండి, హ్యాపీగా బతికేస్తాను. యూట్యూబ్ నుంచి నెలకు 30,000 వస్తుంది. కాకపోతే మితిమీరిన కోరికలు ఉన్నాయి, వాటిని అన్నింటినీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి, అంటే ఒక రాజాలాగా. అంటే ఒకప్పుడు మీరు పెద్ద యూట్యూబరు, ఇప్పుడు ఇలా అయిపోయారని చాలామంది అంటుంటారు. నిజమేనండి. సో వాళ్ళందరికీ కూడా కొంచెం సమాధానం చెప్పుకోవడానికైనా నేను వెళ్ళి మళ్ళీ పని చేయాలి. మిస్ యూ రే, మళ్ళీ 20 రోజుల తర్వాత నిన్ను చూసేది కొంచెం బాధ అవుతుంది నాకు. పాట పాడు. ఎవరు వినంది ఎప్పుడు కనంది, లింగమే కదిలో ఎవరైనా ఎత్తుకుంటారని భయం కదలట్టు, కష్టం కదా. 150 కేజీలు ఉంటుంది. నేను 150 కేజీలు లేను. సరే ఒక 50 తగ్గించుకో, 100. ఇంతకు మీ అవ్వ అడిగి పోయింది, మీ అవ్వ వదిలేసిపోయింది. 220 LB మ్యాక్సిమం స్పీడ్ అని చెప్తున్నారు. నా ఇవ్వనా ఆడ ఉంటుంది పో. నేను డబ్బింగ్ చెప్పాను, నీకు పనికి వస్తుంది. అట్లా తిప్పుతాను వీడియో కోసం, నువ్వు కాల్ చేయి, నేను డబ్బింగ్ చెప్తాను.
నువ్వు నా బోజు పిల్ల తెల్ల పిల్ల I love you పిల్ల. బండి దొల్లట్లేదు రెడ్డు సరిగా బొగ్గలు ఇరకపోయింది. అదే చెప్పండి. మా యాడున్నావు మా? ఏం లేదు, నీ మనవడు మాట్లాడాలంటే యాడున్నావా అని ఎతుకుతున్నాము. మేము మీ బంకు దగ్గరలోనే ఇప్పుడే రానమ్మ ఇల్లు క్రాస్ చేసి వస్తున్నాం నీ బంకు దగ్గరికి. సరే రా రా ఏడుందంట వస్తుందంటే. ఏమని బాగా చాలా ఏంటి అందంగా కనపడుతున్నావా? ఏదో అయిపోయింది. సన్న కథ కాదురా భయ్యా. తొందరగా ఇక్కడ ఐ హాస్పిటల్లో 50% డిస్కౌంట్ ఇస్తారంట, పోయి చూపించుకోండి రమ్మని చెప్పయ్యావా? ఎవరికి? ఆమెకే. ఆమె చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నావు, ఏంది విశేషం అని చెప్పి. అదే నేను లడ్డు పుట్టినరోజు అండి, అంతమించి ఏం లేదు. లడ్డు సొమ్ము పుట్టినరోజు అంటే నాకు ఎక్కలేని ఆనందం. ఆ రోజు అంతా ఫుల్ ఎంజాయ్. ఆ రోజు అంతా ఫుల్ తిట్టుకుంటా పొద్దున్న నుంచి టిఫిన్ కూడా పెట్టలేదు. హైలైట్ అసలు ఆ రోజు